అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు బూమరాంగ్ అవుతూ ఉన్నాయి. అందులో భాగంగానే మాస్ ఫైరింగ్ మీద ఇప్పుడు కొంతమంది జడ్జిలు డొనాల్డ్ ట్రంప్‌కి చివాట్లు పెడుతున్నటువంటి నేపథ్యంలో ఈ మాస్ ఫైరింగ్ గురించి మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇప్పుడు బూమరాంగ్ అవుతూ ఉన్నాయి. అందులో భాగంగానే మాస్ ఫైరింగ్ మీద ఇప్పుడు జడ్జిలైతే డొనాల్డ్ ట్రంప్ గారి మీద చివాట్లు పెడుతూ ఉన్నారు. ఏంటి సార్, దీన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ జనవరి 20వ తారీఖున బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు సంచలనం, వివాదాస్పదం అవుతూ ఉన్నాయి. అలాగే ఆందోళన కూడా కలిగిస్తూ ఉన్నాయి. ఎవరిని? ప్రపంచ దేశాల్లో ఉండేటువంటి వివిధ దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళతో పాటు స్వదేశాలకు సంబంధించినటువంటి వాళ్ళను కూడా ఆందోళన కలిగిస్తూ ఉన్నాయి. దీని మీద న్యాయ పోరాటం చేస్తూ ఉన్నారు. వాస్తవంగా ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఆ నిర్ణయాలు అమెరికాలో ఫెడరల్ వ్యవస్థ ఉంటుంది. అది ఖచ్చితంగా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తుంటుంది. అడ్డుకోవడం అంటే అక్కడ లాకు లోబడే ఏదైనా ఉంటుంది. లాని అక్కడ ఖచ్చితంగా ఒబే చేయాల్సిందే. దానికి లూప్ హోల్స్ అలాంటివి ఏమి ఉండవు అక్కడ. అమెరికాలో అంత ఈజీగా ఏదైనా అమలైపోతుంది ట్రంప్ చెప్పంగానే అని చెప్పి అనుకోవడానికి లేదు. అమెరికా చట్టాలు వేరు, చాలా పకడ్బందీగా ఉంటాయి. అది పౌరుల కోసమే ఉంటాయి. పైగా మిగతా దేశాలకి అమెరికాకి ఉన్నటువంటి తేడా ఏంటంటే అది వలసలకు సంబంధించినటువంటి దేశం. అక్కడ అమెరికాలో ఒరిజినల్ అమెరికన్స్ చాలా నామినల్ గా ఉంటారు. ప్రపంచంలో ఉండేటువంటి వివిధ దేశాల నుంచి వెళ్ళి స్థిరపడినటువంటి వాళ్ళే అక్కడ ఎక్కువ ఉంటారు. కాబట్టి అక్కడ నీకు లోకల్ పీపుల్ నుంచి వ్యతిరేకత రాదు. అమెరికా ఫస్ట్ అనగానే పొలవమని చెప్పి ఇప్పుడు మనకు తెలంగాణ లాగా ఉద్యమాలు వచ్చే పరిస్థితి లేదు అక్కడ అమెరికా. ఎందుకంటే అక్కడ అందరూ సెటిల్ అయిన వాళ్ళు, ఎక్కడి నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు అమెరికాలో. కాబట్టి అలాంటి సిచ్యువేషన్ ఉండదు. ఇప్పుడు ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ప్రధానమైనటువంటి నిర్ణయం ఏంటంటే ఇప్పుడు చివాట్లు పెట్టింది ఏంటంటే అమెరికా కోర్టు, డిస్ట్రిక్ట్ కోర్టు తాజాగా ఆయన ఏం చేశాడంటే డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ డోజ్ను దాన్ని ఏర్పాటు చేశాడు. డోజ్ను ఏర్పాటు చేసేసి ప్రభుత్వ ఉద్యోగులందరినీ తీసేసేటువంటి కార్యక్రమాన్ని పెట్టారు. దానికి ఇన్ఛార్జ్ గా ఎలన్ మస్క్ పెట్టారు. దాంతో ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా రివర్స్ అయ్యారు. వివిధ ఏజెన్సీల ద్వారా అపాయింట్ అయినటువంటి తమను తీసేసేటువంటి అధికారం నీకు లేదు అని చెప్పి వాళ్ళు డిస్ట్రిక్ట్ కోర్టులో వేశారు. కోర్టులో వేస్తే అది పరిశీలించినటువంటి అమెరికా డిస్ట్రిక్ట్ జడ్జి విలియం అల్సప్ ఈయన ఏం చేశారంటే చివాట్లు పెట్టారు. మీకు అధికారం లేదు. ప్రభుత్వం యొక్క ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయాలంటే ప్రభుత్వ ఖర్చులను దుబారాను తగ్గించి దానికి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలి. కానీ దుబారాన్ని ప్రభుత్వ ఖర్చులను తగ్గించుకుని దుబారా తగ్గించాలి. కానీ ప్రభుత్వ ఉద్యోగాలను తీసేసేది ఏంటి? నీకు తీసేసేటువంటి అది అధికారం లేదని చెప్పేసి ఆయన క్లియర్ గా చెప్పారు. దీన్నే మాస్ ఫైరింగ్, యాక్చువల్ గా మాస్ ఫైరింగ్ అంటారు దీన్ని. అంటే డోజ్ చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని అమెరికాలో మాస్ ఫైరింగ్ అంటారు. ఈ మాస్ ఫైరింగ్ ఉత్తర్వులు ఏదైతే ఉన్నాయో వాటిని కొట్టేశారు. ఉద్యోగులందరూ పిటిషన్ వేస్తే తాజాగా ఉద్యోగులకు అనుకూలంగా తీర్పు వచ్చింది. అమెరికా రాజ్యాంగం ప్రకారం ఉద్యోగ నియామకాలు, తొలగింపులు అధికారం ఏజెన్సీలకు మాత్రమే ఉంటుంది. కానీ అమెరికా అధ్యక్షుడు ఏర్పాటు చేసినటువంటి డోజ్ ఉండదు అని చెప్పేసి క్లియర్ గా ఉత్తర్వులు ఇచ్చింది. చాలా క్లియర్ గా. ఇప్పుడు సపోజ్ ఉద్యోగాలు తొలగించాలంటే సపోజ్ ఇక్కడ మన దేశంలోనే తీసుకుందాం. మన దేశంలోనే తీసుకుంటే ఇప్పుడు మీకు ఐఏఎస్ ఐపీఎస్ తొలగించాలంటే అంత ఈజీ కాదు. దానికి ఒక వ్యవస్థ ఉంటుంది. ఆ వ్యవస్థకు పంపించాలి, ఆ వ్యవస్థ ఆమోదించాలి. ఇవన్నీ చాలా ప్రాసెస్ ఉంటుంది. సేమ్ అమెరికాలో కూడా అంతే. ఉద్యోగ నియామకాలు రకరకాల ఏజెన్సీలు, ఇప్పుడు మనకి ఏపీపీఎస్సీ ఉంది రాష్ట్రానికి సంబంధించి, కేంద్రానికి సంబంధించి యూపీపీఎస్సీ ఉంది. అవి స్వయం ప్రతిపత్తి సంస్థలు. ఇప్పుడు రీసెంట్ గా చంద్రబాబు నాయుడు గారు గ్రూప్ 2ని వాయిదా ఇవ్వమని చెప్పి లెటర్ రాస్తే ఏపీపీఎస్సీ పట్టించుకోలేదు కదా. అలాగే యూపీపీఎస్సీ కూడా స్వచ్ఛందంగా ఉంటుంది. యూపీపీఎస్సీ కూడా సెంటర్ లో మనకి. సో యూపీపీఎస్సీ కూడా వాళ్ళు కూడా పట్టించుకోరు. సో యూపీపీఎస్సీ కూడా అది కూడా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి హోదాలో చెప్పినంత మాత్రాన వాళ్ళు దాని పరిగణలో తీసుకోవాలని ఏమి లేదు. అలాగే ఇంకా పవర్ఫుల్ గా అమెరికాలో ఉంటాయి ఏజెన్సీలు ఈ ఉద్యోగ నియామకాలకు సంబంధించి. వాళ్ళు తీసేయాలి కానీ నీకేం అధికారం ఉందని చెప్పేసి చివాట్లు పెట్టింది. ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ని కొట్టేసింది. ఈ ఫైరింగ్ చేయటాన్ని ఒప్పుకోలేదు కోర్టులు. ఇది ఒక ఎత్తు. ఇక జన్మతః
పౌరసత్వం. జనతః పౌరసత్వం అనేది చెల్లదు అని చెప్పి దానికి ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టి ఫిబ్రవరి 20వ తారీఖు నుంచి ఎవరైతే అమెరికా గడ్డ మీద పుడతారో వాళ్ళెవ్వరికి కూడా పౌరసత్వం ఉండదన్నారు. దాని మీద కోర్టులన్నీ కూడా రివర్స్ అయ్యాయి. కోర్టులన్నీ ఓకే. కూడా నీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ చెల్లవు, అమెరికా యొక్క వలస విధానం వేరు, అసలు అమెరికా అనేది వలసవాదులకి సంబంధించినటువంటి దేశం ఇది, కాబట్టి నీ ఉత్తర్వులు చెల్లవు అని చెప్పి చాలా క్లియర్ గా చెప్పేసింది. ఓకే. సో ఇలా ఈ విధంగా వరుసగా ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఆ నిర్ణయాలు ఏవి కూడా ఇంప్లిమెంట్ అయ్యేటువంటి పరిస్థితి అక్కడ లేదు. ఈవెన్ H1B వీసాల గురించి కానీ లేదా ఓపీటీల గురించి కానీ ఇలా ఏదైనా సరే ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు సంచలనమైనవి, వివాదాస్పదమైనవి ఏవైతే ఉన్నాయో ఇటీవల కాలంలో తీసుకున్నవి అవి ఏవి కూడా అమలయ్యేటువంటి పరిస్థితి కనపడలేదు అక్కడ. జస్ట్ అధికారంలోకి వచ్చిన తర్వాత తాను చెప్పింది చేసే ప్రయత్నం చేశాను, కానీ ఉండేటువంటి వ్యవస్థలు సహకరించట్లేదని చెప్పుకోవడానికి పనికొస్తే తప్పితే ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏది కూడా అక్కడ అమలయ్యేటువంటి పరిస్థితి లేదు. బహుశా నేను అనుకోవటం ఇంపోర్ట్ డ్యూటీస్ అదేమన్నా విదేశాంగ విధానానికి సంబంధించి గవర్నమెంట్ కి సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి అంతవరకు ఏదన్నా ఇంప్లిమెంట్ అయితే ఇంప్లిమెంట్ కావచ్చు, కానీ మిగతా విషయాలు ఏవైతే ఉన్నాయో ఈయన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇచ్చినటువంటివి ఏవి కూడా అవి అమలయ్యేటువంటి పరిస్థితి లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఇతను అక్కడ అనాలోచితంగా టెర్రరైజ్ చేసేటువంటి పరిస్థితి తీసుకొస్తున్నారు అనేది అక్కడ ఉండేటువంటి పౌరుల యొక్క అభిప్రాయం. ఇప్పుడు అక్కడ ఉండేటువంటి వ్యాపారం దెబ్బతింటుంది, వ్యాపారస్తులు భయపడుతున్నారు. అలాగే విద్యార్థులు అమెరికాకు వెళ్ళకపోతే అమెరికాకు ఆదాయం ఏంటి, పరిస్థితి ఏంటి, అమెరికా ఆర్థిక పరిస్థితి ఏంటి? వివిధ దేశాల నుంచి అమెరికా యూనివర్సిటీకి వెళ్ళే వాళ్ళు కొన్ని లక్షల మంది ఉంటారు ప్రతి ఏడాది. మరి వాళ్ళందరూ ఫీజులు కడతారు, అవన్నీ కూడా గవర్నమెంట్ ఆదాయమే కదా. సో కాబట్టి ఇవన్నీ ఆలోచిస్తే కనుక ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు అమెరికాకే నష్టం అని అక్కడ అమెరికా పౌరులు గ్రహించారు. అందుకే ఇప్పుడు ఆల్రెడీ రోడ్ల వెంబటికి వచ్చేసారు అందరూ, వలసవాదులు అందరూ కూడా రోడ్ల వెంబటికి వచ్చేసి ధర్నాలు, నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు ప్రజాక్షేత్రంలో నిరసనలు, ఇంకొక వైపు న్యాయస్థానాల్లో అతనికి చివాట్లు. ఇలాంటి పరిస్థితుల్లో ట్రంప్ ఫైరింగ్ అనేది ఏదైతే ఉందో మాస్ ఫైరింగ్, ఇది అమలు అయ్యే పరిస్థితి లేదు. దాంతో ట్రంప్ ఆయన తీసుకున్న నిర్ణయాలు అమలు కావని నిర్ణయానికి వచ్చేసారు. కాకపోతే ఈ నెల వచ్చే నెల కొంత అడవుట్ ఉంటుంది. ఆ తర్వాత యాజ్ గా అమెరికాలో ఉండేటువంటి ఫెడరల్ వ్యవస్థ, దానికి సంబంధించినటువంటి రాజ్యాంగం ఇవన్నీ నడుస్తాయి. సో అక్కడ మనలాగా కాదు, రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. అమెరికాలో ఎవరైనా స్వేచ్ఛగా బతకొచ్చు. అలాంటి సిచ్యువేషన్ అక్కడ రాబోతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.